ఒంగోలులోని సత్యనారాయణపురం ప్రాథమిక పాఠశాల పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించింది అభినవ్ భారత్. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేకుండా విద్యా వ్యవస్థ నడవడం మొత్తం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో డిఈఓ దీనిపైన దృష్టి పెట్టారు. ప్రాథమికంగా ఏం జరుగుతుంది అనే దానిపైన అన్వేషణ మొదలుపెట్టి దాని గురించి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ పాఠశాల నడవాలన్నా ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఉంటేనే ఆ పాఠశాలకు అధికారికంగా రన్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకుండా కూడా అక్కడ పాఠశాల రన్ కావడం చాలా మటుకు విమర్శలు వచ్చిన నేపథ్యం. అభినవ్ భారత్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అందరికీ చూపించే ప్రయత్నం చేసింది. దీనికి విద్యాశాఖ అధికారులు సైతం కూడా స్పందించిన నేపథ్యం. మాట్లాడదాం దీనిపైన డిఈఓ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఏం చెప్తారు అనే అంశం పైన వారి మాటలో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, సత్యనారాయణపురం ప్రాథమిక పాఠశాల అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి. ఏ పాఠశాల అయినా మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ విద్యతో పాటు అక్కడ చూసుకుంటే కనీస వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక ఫ్యాన్ లేదు, బయటకు వెళ్ళాలంటే కనీసం వాష్రూమ్స్ లేవు, ప్రవారి గోడ లేదు. ఇట్లాంటి వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి పాఠశాల నడవడం అది ఎలా చూస్తారు అసలు ప్రస్తుతం అలాంటి ఇష్యూని? 30% గ్రాంట్ శాంక్షన్ అయిందండి. అది సమగ్ర శిక్షణ నుంచి. అది మున్సిపల్ డిపార్ట్మెంట్లో సంబంధించిన మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అది చేయడం జరిగింది. ఆ 30% గ్రాంట్తో రూమ్స్ కట్టడం జరిగింది. ఇంకా నిధులు లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ అప్పుడు అంతకుముందు అంజిరెడ్డి గారు చేయడం జరిగింది, మున్సిపల్ ఇంజనీర్స్. అది పై అధికారులకు తెలియజేయమని చెప్పేసి మా ఇంజనీరింగ్ విభాగానికి చెప్పడం జరుగుతుంది. చాలా రోజులుగా అయితే ఇష్యూ నడుస్తుంది. గతంలో ఉన్న పాఠశాల కూల్ చేసిన తర్వాత తరగతులన్నీ కూడా బయట నడుస్తున్నాయి. కనీసం బ్లాక్ బోర్డ్ లేకుండా గోడ మీద బ్లాక్ బోర్డ్ చేసి నడిపిస్తున్నారు. అంటే ఇన్ని రోజులు మీ దృష్టికి ఈ సంఘటన రాలేదా? మరి అది ఎంఏఓ గారిని అడిగామండి. ఎంఏఓ గారిని అడిగితే ఎంఏఓ గారు నిధులు లేవని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది పై అధికారులకి తెలియచేయాలి. ప్రస్తుతం అభినవ్ భారత్ ఛానల్ మొత్తం దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి ప్రయత్నం చేసింది. చాలా మట్టుకు కూడా మొత్తం ఆ కాలనీలో హర్షధ్వనాలు సైతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరు కూడా సమగ్ర విచారణ సైతం చేస్తున్నారు. ఎలాంటి చర్యలు ఉండబోతాయి మరి దానిపైన? అంటే ఇప్పుడు మౌలికంగా అక్కడ వాష్రూమ్స్ లేకుండా అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్వరంగా ఏ పనులు చేస్తారు? ప్రాథమికమైనటువంటి విచారణ జరిగిన తర్వాత కలెక్టర్ మేడం గారిని అడిగి సత్వరమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా మరి? అట్లాంటి పాఠశాల చాలా రోజుల తర్వాత మీ దృష్టికి రావడం ఎట్లా చూస్తారు? ఎంఏ గారు చెప్పారు, ఇంజనీరింగ్ విభాగానికి చెప్పడం జరిగిందండి. పై అధికారులకి స్టేట్ లెవెల్ ఆఫీసర్కి చెప్పేసేసి నిధులు మంజూరు చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామండి. అద్దంకి సంబంధించి గోరకపాలెం పాఠశాలలో సైతం కూడా ఇట్లాంటి వసతులు లేకుండా అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్లో ఆ ఎరువుల దిబ్బలు కూడా పెడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇట్లాంటి స్కూల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇట్లా దారుణంగా తయారైంది. యూడైస్లో కూడా బాత్రూమ్ ఫెసిలిటీ లేకపోతే టాయిలెట్ ఫెసిలిటీ లేనటువంటి పాఠశాలలు ఏవి కూడా లేవని చెప్పేసి మా ఎంఈఓస్ కానీ హెచ్ఎంస్ కానీ ఇవ్వడం జరిగింది. అలాంటి పాఠశాల ఏదన్నా ఉంటే మా దృష్టికి వస్తే మేము సత్వరంగా మేము చర్యలు తీసుకుంటాం. దూర విద్య సైతం కూడా చాలా మట్టుకు అది అందరికీ ఒక అవకాశంగా చెప్పాలి. ఈ దూర విద్య ఎట్లా అంటే చాలా మట్టుకు మధ్యలో తరగతి మానేసిన వాళ్ళు కావచ్చు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి దూర విద్యలో? ఇది 10th క్లాస్కి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. మొన్న 200 పెనాల్టీతో 31 వరకు కూడా పొడిగించబడింది. కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ కూడా 10th క్లాస్కి సంబంధించి 100 రూపీస్ అవి రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు ఏమో 1300, ఎస్సీ ఎస్టీస్కి అయితే 900, ఇంటర్మీడియట్కి సంబంధించి 200 రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే అడ్మిషన్ ఫీజు 1400, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 1100 నిర్ణయించారు. అవి కనుక పే చేసి వాళ్ళు కనుక 10th క్లాస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కనుక జాయిన్ అయితే రెగ్యులర్గా చదవకుండా చక్కగా దూర విద్యలో వాళ్ళు కంప్లీట్ చేసేసి సర్టిఫికేట్ పొందగలరు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రైవేట్ పాఠశాలల దోపిడీ కూడా చాలా మటుకు విద్యార్థి సంఘాలు సైతం వాళ్ళ మండిపడిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి కొన్ని దీనికి సంబంధించి పర్మిషన్స్ లేని స్కూల్స్ కూడా జిల్లాలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. పర్మిషన్ లేని స్కూళ్ళ పైన మీ ఎట్లా ఉంటుంది? మీరు జనరల్గా ఏంటంటే సార్, జీవో నెంబర్ 1 ప్రకారం ప్రతిదీ కూడా అంటే స్ట్రక్చరల్ సౌండ్నెస్ కానీ, ఫైర్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే శానిటేషన్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ లేకుండా పర్మిషన్స్ ఇవ్వరు అసలు. ఎంఈఓ నుంచి వచ్చినా కానీ, డిప్యూటీ డిఓ నుంచి వచ్చినా కానీ, డిఈఓ గారి దగ్గరికి కానీ లేకపోతే ఆర్జేడీ గారికి కానీ వస్తే ఆ సర్టిఫికేట్స్ లేకుండా రికగ్నిషన్ ఇవ్వరు.
అలాంటిది అసలు అసంభవం అని చెప్పేసి తెలియజేస్తాం. రెన్యువల్ కొన్ని ఏంటంటే రెన్యువల్ చేసుకునే ప్రక్రియ కూడా ఆ రెన్యువల్లో జాప్యం జరగడము అట్లాంటి స్కూల్ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏమీ లేవండి, ఇంతవరకు ఏమీ లేవు. రెన్యువల్కి సంబంధించి మా లాగిన్లో ఎటువంటివి కూడా పెండింగ్ లేవు. ఈ రోజు రోజుకు ఫీజులు పెంచడము, సంవత్సరం అయితే చాలు అన్నీ అక్కడ ఫీజులతో పాటు బుక్స్ కూడా అన్నీ అదే స్కూళ్ళల్లో అమ్మడము, ఇవన్నీ కూడా చాలా మట్టుకు ఇబ్బంది తలెత్తున్నటువంటి పేరెంట్స్కి చాలా ఇబ్బందిగా భారం తలెత్తున్నటువంటి క్వశ్చన్స్. దీనిపైన మరి ఎట్లా ముందుకెళ్తారు? అంటే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ కానీ, లేకపోతే ఫీ స్ట్రక్చర్ కానీ, వాళ్ళ యొక్క వసతులు కానీ, ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఏదైనా సరే అలాంటివి కనుక మా దృష్టికి తీసుకొస్తే మేము చర్యలు తీసుకుంటాం. సత్యనారాయణపురం స్కూల్కి సంబంధించి అక్కడ ఉన్న పిల్లలకి మరి మీరు ఏమైనా ధైర్యం చెప్పడం కానీ, మీ అధికారులు వెళ్ళి వాళ్ళకి ఏమన్నా చెప్పడం, వాళ్ళకు ఓదార్పు కానీ, వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి సదుపాయాలు మీకు త్వరలో అందుతాయని ఇట్లాంటి ఏమైనా చర్యలు చెప్పారా? గ్యారెంటీ చెప్పామండి, మేము చెప్పేసి త్వరలోనే చర్యలు తీసుకుంటామండి. ఇది చూడొచ్చు, అభినవ్ భారత్ కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు సైతం కూడా దీనిపైన చర్యలకు ఉపక్రమించారు. ఎక్కడ ఇట్లాంటి లోపం జరిగింది, మరి దానికి సంబంధించినటువంటి నిధులు ఎక్కడి నుంచి రావాలి అనే అంశం పైన కూడా విచారణకు ఆదేశించారు. త్వరలో ఇప్పుడు ప్రస్తుతం అయితే చేయాల్సిన పని అయితే ఇప్పటికిప్పుడు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా వాష్రూమ్ సంబంధించి ఏర్పాట్లు చేస్తాము, దీంతోపాటు భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు సైతం విడుదల చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి విద్యాశాఖ అధికారి సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.